బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీలో ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీతో పాటు ఎంపీకి కూడా పదవికి కూడా రాజీనామా చేయడంతో ప్రస్తుతము ఏపీలో రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్ అయితే విడుదలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అటు జగన్ వెనంటే నడిచి జగన్ కి సంబంధించి అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు వైసీపీ ఘోర పరాజయం చెందడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలకు సంబంధించి విజయసాయిరెడ్డి కొంత ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీని కూడా వీడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘము నిన్న షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక నిర్వహించినట్టు కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయొస్తారు. అదేవిధంగా 29 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వడం జరిగింది. మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 13వ తేదీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి కూటమిలో కొంత తీవ్రమైన పోటీ ఉంది. గతంలో జరిగిన 2 రాజ్యసభ స్థానాలకి సంబంధించి కూటమి 3కి సంబంధించి కూడా కూటమి పంచుకున్న నేపథ్యంలో ఈ ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎవరు తీసుకుంటారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీ నుంచి అనేక మంది ఆశావహులు ఉన్న నేపథ్యంలో మరోపక్క అక్కడ బీజేపీ కేంద్రంలో కూడా ఇటు రాజ్యసభ స్థానాలకి సంబంధించి ఎంపీలకు సంబంధించి బలం పెంచుకునేందుకు కసరత్తు కొనసాగుతుంది. కాబట్టి బీజేపీ లేదా టీడీపీకి సంబంధించి ఈ ఒక రాజ్యసభ స్థానాన్ని తీసుకునే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలంలో దానికి సంబంధించి ఒక ఎంపీ స్థానం ఖాళీ అయిందో దానికి సంబంధించిన ఎన్నికల నగారా మోగన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.